కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. మహేష్ బాబుకున్నంత దరిద్రం ఎవ్వరికీ ఉండదురా. మహేష్ బాబుకు అంత దూల కూడా ఎవరికి ఉండదు. మరి అంత నోట్ దూరుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? సఫరేజ్ నేనే కదా. దోలే కాదు, అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం అంటే మన ఎన్టీఆర్ చెప్పి మరీ కొడుతున్నాడు, కాలర్ ఎగరేసి మరీ చెప్పి కొడుతున్నాడు హిట్లు. కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తాం. కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. ఒక బాబు భక్తుడిగా విఆర్ఎస్ తీసుకున్న ఫ్యాన్గా చెప్తున్నాను, ఇప్పుడే డిసైడ్ అయిపోయి కామెంట్లకి వెళ్ళిపోకండి, చివరిదాకా చూసి అప్పుడు కమెంట్ పెట్టండి. అప్పుడు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం కమెంట్లో. ఓకే ఓకే. హలో గైస్, దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళకి ఎవరు అసలు వీళ్ళు ఏంటి ఏం చేస్తారంటే, కాకినాడ నుంచి హైదరాబాద్కి వచ్చి వాడు, హైదరాబాద్ నుంచి ముంబై వచ్చి నేను కార్పొరేట్ బానిసలైపోయి బతుకుతున్నప్పుడు ఒక చిన్న క్రియేటివ్ అవుట్పుట్ కోసం మేము చేసుకుంటున్న వీడియోస్ అనమాట. సో ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ టైం హియర్, తెలుగు అదేలే మా వాడికి భాషాభిమానం ఎక్కువ. సో ఒకవేళ మీరు మా దగ్గరికి ఫస్ట్ టైం వస్తున్నారు, మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇదే మా ఫస్ట్ వీడియో అయితే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. వీ హోప్ యూ లైక్ దట్ ఆల్సో. సో ఎస్, గోయింగ్ ఫార్వర్డ్ దారా స్టార్ట్ చేసే. ఏం సంగతి, ఏంటిది? తమ్నైల్లో అందరినీ రెచ్చగొట్టి వదులుతున్నావు. ఈ వీడియో గురించి మేము స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిసారి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటే ఈ హీరో అనుకుంటూ మాట్లాడుతున్న ప్రతిసారి ఎందుకో మహేష్ బాబు వెనకబడ్డాడు, తనికెళ్ళ భరణి గారు ఎందుకో నాన్న వెనకబడ్డాడు అన్నట్టు, ఎందుకో మహేష్ బాబు కొద్దిగా ఈ మధ్య స్క్రిప్ట్ సెలెక్షన్ లో వెనకబడ్డాడని మేము మాట్లాడుకునే వాళ్ళం చాలాసార్లు. పైగా మా వాడేమో ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ చేసిన క్యాండిడేట్ అనమాట మహేష్ బాబు కోసం ఫేస్బుక్ లో. ఇప్పుడు వాటన్నిటికీ వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. సో ఈ డిస్కషన్ ప్రాసెస్ లో అసలు ఏం జరిగింది అనేది ఒక చిన్న మైక్రో అనాలిసిస్ లాగా చేసాము. ఇదేదో పెద్ద సైంటిఫిక్ ఇన్వెన్షన్ కాదు, ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ దట్ వీ ఫౌండ్ అవుట్. సో ఏంట్రా కనుక్కున్నదంటే, బాబు గుణపాలు అని మనం అనుకున్న ప్రతిసారి ఫస్ట్ గుర్తొచ్చేవి ఏంటంటే బ్రహ్మోత్సవం, ఆగడు, స్పైడర్, వన్ నేను ఒక్కడనే అండ్ గుంటూరు కారం. ఈ లిస్ట్ లో అప్పుడప్పుడు కలేజా కూడా యాడ్ అవుతుంది. సో కమర్షియల్ సక్సెస్ వల్ల, కరెక్ట్, కమర్షియల్ సక్సెస్ లో బాబు ఫ్లాప్స్ గురించి మేము రీసెంట్ టైమ్స్ లో వచ్చినవంటే ఇవే. సో దీనికి రీజన్ ఏంటి అసలు? దీనికి ఒక ప్యాటర్న్ బ్రేక్ డౌన్ చేస్తే మాకు తెలిసింది ఏంటి అంటే, ఈ గుణపాలన్నింటినీ లైన్లో వేసుకొని చూస్తే స్ట్రెయిన్గా మాకు అనిపించింది ఏంటి అంటే, ఈ సినిమాలు తీసిన డైరెక్టర్లు ముందు సినిమాలు తర్వాత సినిమాలు అన్నీ హిట్లే, కరెక్ట్గా బాబుదే పడిన సినిమాలు మాత్రమే రాడ్లు గుణపాలు పడ్డాయి అన్నమాట. అసలు ఆ డైరెక్టర్లు ముందు సినిమాలు వెనకాల సినిమాలు నేను చెప్తాను, ఇవాళ నువ్వు విను. ఈరోజు మావాడు ఎంత పకడ్బందీగా అంటే క్రోనలాజికల్ గా రాసుకొచ్చాడు. అసలు ఫస్ట్ కలేజా ముందు త్రివిక్రమ్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ జల్సా తీశాడు, వెంటనే మళ్ళీ కలేజాతో బాబుకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చాడు లోపు కమర్షియల్లో దెబ్బ పడిపోయింది మనకి. తర్వాత 100% లవ్తో మన నాగ చైతన్యకే హిట్ ఇచ్చాడు సుకుమార్ అనుకునే లోపు వన్ అండ్ ఒక్కడే పడింది. సరే ఫోన్లో అవన్నీ కూడా అనుకుంటున్నాము, శ్రీకాంత్ అడ్డాల మంచి ఫ్యామిలీ సినిమా తీసాడు, అందరికీ బాగుంది, నచ్చేసింది, ఆల్ టైమ్ ఫేవరెట్ అనుకునే లోపు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు, బ్రహ్మోత్సవం దింపాడు. ఇదేం దరిద్రం రాయరా అనుకునే లోపు తర్వాత అసలు తమిళ ఇండస్ట్రీలో ఊపేసిన కత్తి, తుపాకీ లాంటి సినిమాలు తీసిన మురగ నోలన్ మహేష్ బాబుతో ఇన్నేళ్ళు వెయిటింగ్ తర్వాత వచ్చాడు అనుకున్న లోపు స్పైడర్ దింపాడు. అదేం కక్షో అదే దరిద్రం అర్థం కాదు మాకు. సరే ఇవన్నీ కాదు, త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ మళ్ళీ వస్తుంది 10 ఏళ్ళ తర్వాత 11 ఏళ్ళ తర్వాత అనుకున్నప్పుడు గుంటూరు కారం దింపాడు. వి ఆల్ నో టెక్నికల్లీ అంత బ్యాడ్ ఫిలిం అది, అట్లీస్ట్ ఫర్ మీ ఇట్స్ టెక్నికల్లీ బ్యాడ్ ఫిలిం. సో ఇన్ని దరిద్రాలు పడినా కూడా ఎన్ని దారుణాలు సార్, అసలు ఏంటి ఎందుకు ఇలా జరిగింది అన్నది ఇట్స్ వాట్ యు వాంట్ ఎక్స్ప్రెస్. అది ఇందాక మాట్లాడినట్టు ముందు ఫిలిమ్స్ అన్ని కూడా ఇది అయ్యాయి, బట్ తర్వాత ఫిలింలు కూడా డైరెక్టర్లు అన్ని హిట్టే. అతిథి అనేది ఇట్స్ కమర్షియల్లీ నాన్ వయబుల్ సినిమా, పర్సనలీ నాకు ఇష్టం అతిథి. బట్ అతిథి తర్వాత సూరి వెంట అండ్ మేడ్ కిక్, అండ్ తర్వాత మన వన్ అండ్ ఒక్కడనే తర్వాత సుక్కు వెంట అండ్ మేడ్ నాన్నకు ప్రేమతో, కలేజా తర్వాత త్రివిక్రమ్ వెంట అండ్ మేడ్ జులై, ఎక్స్ట్రీమ్ హైప్ అండ్ యుఫోరియాతో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కట్ చేసి చూస్తే అడ్డంగా ఫ్లాప్. అసలు మనోడి లెగ్ ఐరన్ లెగ్, మామూలు ఐరన్ లెగ్ కాదురా బాబు అనుకున్నాం ఇప్పుడు చూసుకున్నా కూడా. తేడా కొడుతుంది సీనా అనుకున్నప్పటికీ మాకు తర్వాత స్పైడర్ ఉంది కదా, స్పైడర్తో కొట్టేస్తానులే అన్న హామీతో ఉండేవాళ్ళం. బట్ అరే అంటే మనం ఇందాక ఏదో మహేష్ బాబు ఇస్ బ్యాడ్, ఇంకొకళ్ళు గుడ్, అసలు ఇదంతా పక్కన పెట్టేస్తే ఆబ్జెక్టివ్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ స్క్రిప్ట్ సెలెక్షన్, అందరి స్టార్ హీరోస్ కి ఒక రకంగా ఒక బ్యాడ్ ఫేస్ నడిచింది, వేర్ దే వర్ మేకింగ్ బోరింగ్ మూవీస్.
ఎన్టీఆర్ కి కూడా గట్టిగా నడిచాయి నీకు. ఒక రకంగా చూసుకుంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎన్టీఆర్. ఇప్పుడు మాత్రం ఏదో ప్రతి బాల్ 6లు కొడుతున్నారు కానీ ఒకప్పుడు నడిచిన బ్యాట్ టైం మామూలు బ్యాట్ టైం కాదు. ఇందాక మహేష్ బాబు గురించి నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నేను ఎన్టీఆర్ గురించి చెప్తాను, నువ్వు విను. నేను ఒక సినిమా థియేటర్ లో ఫస్ట్ డే మార్నింగ్ షో చూసింది బృందావనం. నెక్స్ట్ మూవీ కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళాం. ఏ సినిమా అది? శక్తి. ఎక్కడో చూసినట్టుంది. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం. పునరవ్వంగానే దాని తర్వాత సినిమా ఎన్టీఆర్ది సాటర్డే రిలీజ్ అయింది. స్కూల్ హాఫ్ డే అవ్వంగానే నాచారం నుంచి దేవి థియేటర్ కి డైరెక్ట్ అందరం వెళ్ళిపోయాము. అది ఏ సినిమా అనుకున్నావు? దమ్ము. అచ్చి బాబోయ్, ఎలా కూడా తీస్తారా సినిమాని. ఇది అవ్వంగానే మా బాబాయ్ అసలు ఆయన సినిమాలే చూడరు థియేటర్ లో. ఆయన లాస్ట్ సినిమా చూసింది రామాయవస్తవే అని. అలాంటి మనిషిని నేను తీసుకెళ్లి లక్ష్మీకళ సినిప్రైడ్ బోసాపేటలో లైన్ లో నించోబెట్టి టికెట్లు దిగించి రాత్రి తీసుకెళ్తే ఆయన శుభ్రంగా పడుకున్నారు సినిమాలో. ఇది అవ్వంగానే మళ్ళీ రభస అయితే బాబోయ్, నేను థియేటర్కి వెళ్ళలేదు రభస కంటే. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను గివ్ అప్ ఇచ్చాను. ఇంకేంటి అసలు ఎన్టీఆర్ ఫ్లాపుల్లోనే ఉంటాడా, ఇలా అయిపోతున్నాడు ఏంటి అనుకున్న టైంకి టెంపర్తో కాలర్ ఎగరేసే సినిమాలు చేస్తాను, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి మొదలుపెట్టాడు మనోడి స్ట్రీక్. ఇంకా అప్పటి నుంచి ప్రతి బాల్ బయటికే. అది కూడా ఏంటి, మళ్ళీ మహేష్ బాబుకి పక్కా ఆపోజిట్. హిట్లో డైరెక్టర్కి ఫ్లాప్ ఇచ్చాడు మహేష్ బాబు, ఫ్లాప్లో డైరెక్టర్ తీసుకొచ్చి హిట్లు ఇచ్చాడు ఎన్టీఆర్. పూరి అయిపోయాడు అనుకున్న టైంకి టెంపర్ వచ్చింది, వన్ నేను ఒక్కడనే తర్వాత ఎన్కేపీ వచ్చింది. అసలు సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత జైలు అవకోస, పైగా తర్వాత అసలంటికన్నా పెద్దది గురుజూస్ కొనపం, అజ్ఞాతవాస్ తర్వాత ఏవిఎస్ఆర్ లాంటి కల్ట్ సినిమా ఇచ్చాడు. అండ్ అఫ్ కోర్స్ ఆర్ఆర్ఆర్ అనుకో, బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఇఫ్ యు సీ ఆచార్య తర్వాత ఈస్ కమింగ్ టు డూ దేవరా. ఇప్పుడు ఇంతకీ కథలో నీతేంటి? ఒక ఫేజ్ ఆఫ్ దాంట్లో ప్రతి డైరెక్టర్ ఆడియో లాంచ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి ఇదే చెప్పేవారు, మహేష్ బాబు ఈస్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్, హీస్ అ డైరెక్టర్స్ యాక్టర్. ప్రతి వాళ్ళు ఇదే చెప్పేవారు. మరి అది పిఆర్ స్టంటో లేకపోతే నిజమో మనకు ఎప్పటికీ తెలియదు యాజ్ అవుట్ సైడర్స్. బట్ వీ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ హీ వాస్ జెన్యూన్లీ అ పర్సన్ హూ వాస్ ట్రైంగ్ టు మేక్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్. ఇది వరుసగా ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే, వాట్ మలయాళం ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ కరెంట్లీ, వాట్ దే ఆర్ గెట్టింగ్ రైట్ అంటే, ఇప్పుడు ఆవేశం సినిమా ఫహద్ ఫాజిల్ లాంటి వాళ్ళకున్న స్టార్స్ లో ఫహద్ ఫాజిల్ ఒకడు 30 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు వాళ్ళకి, లేదా 50 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు వాళ్ళకి. అండ్ దే ఆర్ వెరీ ఓపెన్లీ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ మేకింగ్, అంతే. బట్ మన డైనమిక్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వీ వాంట్ దట్ లార్జర్ దాన్ లైఫ్ హీరోస్. మనకే ఇప్పుడు మహేష్ బాబు వచ్చి ఫహద్ ఫాజిల్ లాగా ఆర్ట్ ఫిలిమ్స్ తీస్తే మనమే చిరాకు పడతాం. అసలు లైకర్ లో చెప్పినట్టు 200 మంది కౌంట్ చేయం, మనము 200 తర్వాతే కౌంట్ చేస్తాం అంతే ఏ హీరో అయినా. సో వాట్స్ హ్యాపెనింగ్ అంటే, ఇప్పుడు there was an attempt by మహేష్ బాబు టు బ్లెండ్ కమర్షియల్ అండ్ యూనిక్ మూవీస్ టుగెదర్. సో ఈ ప్రాసెస్ లో ఏమైంది అంటే, కొంచెం ఆ న్యూఆన్సెస్ పట్టుకోవడము అది ఇది కొంచెం మిస్టెప్ అయ్యి ప్రాబబ్లీ అప్పటికి ఆడియన్స్ కూడా అంత ఎవాల్వ్ అయినట్టు లేరు అని నా ఫీలింగ్. అండ్ ఎందుకంటే మనకు కూడా అప్పట్లో చాలా సినిమాలు నచ్చేవి కావు. ఇప్పుడు అలాంటి అటెంప్ట్స్ ఇప్పుడు చేస్తే మేబీ వీ వుడ్ లైక్ దెమ్ బెటర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మా బాబు ఎప్పటికో పుష్కరంగా ఒకసారి ఓపెన్ అప్ అవుతాడు. లైక్ కలేజా, మురారి, మన రేసింగ్ గుంటూరు గారు, అలా ఓపెన్ అయిపోయిన సినిమాకే బొక్క పడుతుంది. నా దరిద్రం, నా బాధ అది. ఏదో ఇప్పుడు చూడు, భరత్ అనే నేను లాగా సటిల్గా చేసుకునే క్యారెక్టర్లు పోయాయి అనుకో, ఓకే ఇట్స్ ఓకే, ఏముందిలే అనుకుంటాం. అసలు బాబు ఎప్పుడు ఓపెన్ అవుతాడా అని వెయ్యకలతో ఎదురు చూసే మాకు గుంటూరు గారం లాంటిది లేకపోతే కలేజా లాంటివి పడిన తర్వాత అవి కూడా ఫ్లాప్లు అయిపోతున్నాయి అంటేనే బాధ. అంటే దీనికి అల్టిమేట్ బాటమ్ లైన్ ఏంటి అంటే, రీసెంట్గా ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో కోసం మేము తీసుకున్న ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫ్రమ్ టెంపర్ వాట్ హీ డిడ్ ఏంటంటే, ప్రతి సినిమాలో ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉండడం అనేది కాకుండా హీ ట్రై టు హోల్డ్ ఇట్ టు ద ఎంటైర్ మూవీ. ఇప్పుడు ఒక టెంపర్ అనేది ఆ నెగటివిటీ అనేది లాస్ట్ వరకు సెటప్ పే ఆఫ్ ఏ హీరో క్యారెక్టరైజేషన్. ఎప్పుడు మంచోడుగా మారతాడని. తర్వాత జైలవకుశలో 3 క్యారెక్టర్లు ఉన్నప్పుడు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ అనేవాడు సెకండ్ హాఫ్ దాకా ఎంట్రీ ఉండదు. అట్ ద సేమ్ టైం నాన్నక్ ప్రేమతోలో కూడా ఇట్స్ సంథింగ్ లైక్ ఫిజిక్స్లు షెర్లాక్లు చేసినా కూడా ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ యూనిక్ ఆ టైంకి. అండ్ ఇవి ఇట్లా ప్రోగ్రెసివ్గా చేసుకుంటూ వచ్చినప్పుడు యూనిక్నెస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద ఇష్యూ యు ఆర్ హ్యాండ్లింగ్ ఇన్ ద మూవీ, బట్ ఆల్సో అబౌట్ హౌ యు ఆర్ ట్రీటింగ్ ఇట్ కదా. ఇప్పుడు అరవింద సమేత అనేది పీస్ కోసం జరిగే పోరాటంలో ఒక ఫ్యాక్షన్ మూవీని రీడిఫైన్ చేస్తే అది అరవింద సమేత. అండ్ దెర్ ఇస్ అ వెరీ డివైడెడ్ టాక్ అబౌట్ అరవింద సమేత. చాలా మందికి నచ్చుతుంది, చాలా మందికి నచ్చదు. బట్ పర్సనలీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ త్రివిక్రమ్ మూవీస్.
అండ్ ఐ కన్సిడర్ ఇట్ టు బి తమన్స్ బెస్ట్ వర్క్. సో ప్రాబ్లం విత్ బాబు సినిమాలు ఏంటి అంటే, బాబు ఎంత ఓపెన్ అప్ అయినా, ఎంత పుష్ చేసినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా బాబు క్యారెక్టరైజేషన్కి మ్యాచ్ అయ్యే వరల్డ్ బిల్డింగ్ కానీ స్టోరీలో పట్టు ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అని చూసుకుంటే వి ఆల్ నో దట్ అండర్ డెలివర్డ్. ఎంత మహేష్ బాబు బెస్ట్ కామెడీ టైమింగ్, మహేష్ బాబు డాన్సర్ కొట్టేశాడు. బట్ స్టిల్ ఇఫ్ యూ సీ యాజ్ ఎ హోల్ సినిమా మొత్తం చూసుకుంటే ఇట్స్ స్టిల్ నాట్ ఎ గ్రేట్ మూవీ ఫర్ మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ బికాజ్ ఇట్స్ టూ రొటీన్ ఆఫ్ ఎ స్టోరీ. చాలా కొత్తగా చేశాడు ఆయన అని అంటారు, కానీ ఆ రెస్పెక్ట్ పోదాం. సినిమా ఫీల్ అవ్వచ్చు కానీ మహేష్ ఫీల్ అవ్వదు అనమాట. అట్లీస్ట్ మన రాజమౌళి గారి గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ తోటి వీ హోప్ దట్ ద స్టోరీస్ దట్ మ్యాచ్ హిస్ ఇమేజ్ అండ్ హిస్ రేంజ్ కమ్ టు హిమ్. అండ్ అలాంటి ఒక స్టోరీస్ వచ్చి మేము చూడాలనుకున్నట్టుగా ఇఫ్ హిస్ మూవీస్ కమ్ అవుట్, దట్స్ వాట్ వీ వుడ్ లవ్. వీ హోప్ దట్ హిస్ గోల్డెన్ స్ట్రీక్ గోస్ ఫార్వర్డ్ కమర్షియలీ అండ్ క్రియేటివ్లీ. బ్రేక్ ఒకటి ఉంటే చాలు. రే గుడ్లేసి కొడతారు రే, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏదో నాటకాలు. ఎనీవే అది అదంతా సరదాగది. జక్కన్న అండ్ మహేష్ బాబు కెన్ నాట్ గో రాంగ్, అంతే అంతే అసలు దే కెన్ నెవర్ గో రాంగ్ అంతే. ఆన్ దట్ నోట్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్. ఇక్కడ దాకా విన్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కన్సిడర్ కామెంటింగ్, మీ ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్. నా పేరు శ్రీకర్. నా పేరు శంకర్. దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు సైనింగ్ ఆఫ్.